ఈ మమత నీ చేతులను నిన్నే నరుక్కునేలా చేస్తుంది. మమకారం. ఎదుట వ్యక్తి నిన్ను సర్వనాశనం చేస్తున్నా నీ కంటికి అది కనపడనివ్వదు. ఈ మమత. మమత కమ్మేస్తుందన్నమాట అక్కడ. ఈ మమత ప్రపంచాన్ని సర్వనాశనం చేసే విషయాల్లో ఇది రెండవది. దీనికి నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. పిల్లలు అన్నాక ఈ ప్రేమ ఉంటుంది. ఎన్ని బంధాల నుంచి బయటపడ్డా ఒక సిట్యుయేషన్ వాళ్ళకి ఏర్పడినప్పుడు నాకు కొద్దిగా బాధ వేసింది. ఇక్కడ ఓంకారంలో ఉన్నప్పుడు వెళదామా, నా అవసరం అక్కడ ఉంది అని చెప్పి నేను అనుకున్నప్పుడు అప్పుడు అన్నారు, తల్లి ప్రేమ గుడ్డిది. అదేంటి? తల్లి ప్రేమ కదా ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప ప్రేమ, స్వార్థం లేనటువంటి ప్రేమ. మొగుడు ప్రేమలోనో, ఇంకో అక్క ప్రేమలోనో, తమ్ముడి ప్రేమలో ఉన్న కొద్దిగా స్వార్థం ఉండొచ్చేమో కానీ కన్న కడుపు పేగు తెంచుకున్న బిడ్డ మీద స్వార్థం ఉండదు మనకి. అలాంటి ప్రేమ ఈ భూమి మీద నిలిపింది. అలాంటి ప్రేమని తల్లి ప్రేమ గుడ్డిదని అంటారేంటి అని అన్నప్పుడు ఒక పాయింట్ లో అది కరెక్ట్. ఈ భూమండలం నిలిచిందంటే నిస్వార్థమైనటువంటి తల్లి ప్రేమ మీదే. ఆ వేలో ఆ డైమెన్షన్ అది కరెక్ట్. కానీ కర్మ సిద్ధాంతంలో నీ తల్లి ప్రేమ వాడికి నొప్పులు వచ్చినాయి, బాగుండలేదు, నేను చెయ్యాలి అని నువ్వు అనుకోవటం తప్పు కాదు. కానీ నువ్వు ఆత్మ జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు నువ్వు నీ తల్లి ప్రేమ గుడ్డిదని ఎందుకన్నానంటే వాడి వెనకమాల ఉండే కర్మను నువ్వు చూడలేకపోతావు. ఆ శరీరం నీది కాదు, ఆ ఆత్మ వేరు. అది తన శరీరం నిర్మించుకుని వచ్చింది. తన శరీరం ద్వారా ఏ నొప్పులు తెచ్చుకుందో, ఏ కర్మ తెచ్చుకుందో అది తను ఫుల్ఫిల్ అవ్వాలి. ఓహో, ఈ కర్మ క్షయమైపోతోంది, ఈ కర్మ నుంచి వాడు బయటపడుతున్నాడు, నా గర్భాన వచ్చినందుకు కనీసం ఈ కర్మ నుంచి వాడు బయటపడుతున్నాడు, ఆ రకమైన సహాయం మనం అందిద్దాము అన్నది ఆ గుడ్డిది అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఆ కర్మ క్షయమైతే అంతకంటే ఏం కావాలి? రోగాలే కాదు, అన్ని ఆ జ్ఞానం అంతా పటాపంచలైపోతుంది. ఆ జ్ఞానం వస్తుంది. ఈ ప్రేమ ఏం చేస్తుంది? నేను ఏదో చేసేయాలి, వాడికి నా బిడ్డకి ఏదో చేసేయాలి, ముందు వాడి కష్టాన్ని తీర్చాలి, ఇవి చెయ్యాలి. నువ్వు ఎన్ని చెయ్యాలనుకున్నా వాడికి ఏం జరగాలో అదే జరుగుతుంది. నువ్వేమి చేయలేవు. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. మనం ఎన్ని చేయాలనుకున్నా చాలా మందికి ఈ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వారు ఏం తీర్చుకున్నారో అదే జరిగి తీరుతుంది. ఇది తల్లి ప్రేమ గుడ్డిది. చెయ్యాలి. అడ్డాలన్నాడు బిడ్డ, గడ్డాలు వచ్చి వాడి తండ్రి అయినా ఇంకా బిడ్డ ఏంటి? వాడి బిడ్డ కాదు. బిడ్డప్పుడు నువ్వు ధర్మం చేయి, నువ్వు యువతలు కూడా రావద్దు, ఇంకో వైపు కూడా ఆ బిడ్డ మీదే నీ జాస్ కంప్లీట్ పెట్టుకుని పెంచుకో, అది ధర్మం అక్కడ. దీనిలో నుంచి నేను బయటపడ్డా. ఈ తల్లి ప్రేమ గుడ్డిది, మమతా మమకారాలు గుడ్డివి. ఈ రెండు కూడా పోతాయి. మళ్ళీ అన్నీ ఉంటాయి, బంధాలు ఉంటాయి, కానీ బంధనాలు కాకూడదు.